ఏదైతే వేరు నుంచి వస్తుందో ఈ గ్రాఫ్టెడ్ పోర్షన్ అనేది ఇదే కదా, దానికి ఇది కొంచెం ఒక అడుగు ఉండాలండి పైన ఉండి మట్టి అనేది కొంచెం పైకి రావాలి. ఇది ఈడన్నా పడాల. ఈ ట్రిప్పర్ అనేది ఎప్పుడు అడుగు దూరమే పెట్టుకోవాలి. ఈ ట్రిప్పర్ కొంచెం జరుపుకోండి. ఈ పొలమోళ్ళు ఎవరో కొంచెం జరుపుకోండి. ఇంకా వేరు నుంచి వచ్చేది ఏదైనా కొమ్ము ఉంటే కట్ చేసేయండి. ఇది ఒక్కసారి గట్టి కట్ చేసింది ఒక్కసారిగానే, అంటే ఇట్లా తోలు అదే ఏం రాకోకుండా చూసుకోండి. తోలు అట్లా ఏమి రాకోకుండా. దాని తర్వాత 2 అడుగులు ఏమి ఉండకూడదు అన్నారు. ఆకులు కొమ్మలు ఏమి ఉండకూడదు, తీసేసేయండి. 2 అడుగులు చూసుకొని తీసేసేయండి. దాని తర్వాత బుడమ వచ్చిందా, బుడమ ఇదేనా బుడమ, దీనిపై నుంచి ఒక 6 అడుగు తీసేయాలి. ఈడ బుడుతుంది అండి, ఈడైనా తీసుకోవచ్చు, లేదండి ఒకటి ఏమన్నా పైన ఎట్లా 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 కట్ చేయాలా, క్రాస్ గా గుర్తుంది కదా అందరికి. ఈ బుడమ నుంచి ఇంకా ఒకవేళ ఉంటే కొమ్మలు ఉంటే ఇట్లొకటి ఇట్లొకటి 3 డైరెక్షన్స్ లో బ్యాలెన్సింగ్ కి. ఇప్పుడు అయ్యే ఇక్కడే 2 పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ వాళ్తుంది. గాలి వచ్చింది అనుకో వెళ్ళిపోతుంది. బ్యాలెన్సింగ్ ఉండాలి కాబట్టి 3 డైరెక్షన్స్ లో పెట్టుకోవాలి. ఇంకోటి ఎవరైనా కట్ చేస్తారా, కట్ చేయండి. ఒకటి కట్టడం సరే, ఎలా కట్ చేయాలి పెట్టుకోవాలి. ఈ అడుగులో 6 అడుగు దూరంలో ఒక అడుగు లోపల, అడుగు దూరంలో ఒక అడుగు లోపల కొంచెం టైట్ గా కట్టుకోవాలి. ఈ ముడి చెట్టుకు మాత్రం లూజ్. కొంతమంది ఇట్లా 8 షేప్ అట్లా పెట్టుకుంటారు. కట్టెకి మాత్రం గట్టిగా పెట్టండి, చెట్టుకి మాత్రం చెట్టు అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. గట్టి కట్టేసినాం మనకి ఇట్లా ఏడవుతుంది. నేను మీకు అదేగా చెప్పింది, వేరు అనేది పోతుంది, రోగాలు వస్తాయి. సరే ఉన్నంత వరకైనా మీరు లూజ్ కి పెట్టుకోండి. చెట్టు అనేది మూవ్ అవ్వాలి. ఇక్కడ పైన ఇంకొకటి 5 అడుగులు ఉంటే కర్ర తీసుకుంటే కింద ఒక అడుగు పెట్టేస్తాం. 4 అడుగులు ఉంటాయి. ఇప్పుడు కింద నుంచి ఒక అడుగు, పైనుంచి ఒక అడుగు, పైన మళ్ళీ ఒకటి. చెట్లు ఉన్నాయి బాగా అంటే కట్టలు తీసేసుకునే ప్రాబ్లం.